పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు దుగ్గంపూడి సుందరమ్మ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నోవా సోల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో అందరూ దైవభక్తులు ఎదగాలని మరియు దుగ్గంపూడి సోలమన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి దుగ్గంపూడి సుందరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి విద్వేషాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తు శేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూద్ మర్రెడ్డి సౌందర్య దంపతులకు తమను ప్రభుని దరికి చేర్చమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బలుసపల్లి శ్రీనివాసరావు అమలావతి దంపతుల వివాహ వాచ్య కోసం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ మేఘన బన్నీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ సామంతుల దేవుడు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూద్ధమాత కథీడ్రల్ విచారణ డాక్టర్ వై మానస ప్రియ రాస్తున్న నీట్ పీజీ పరీక్షలలో దేవుని దీవెనలతో మంచి ఫలితాలు సాధించాలని డాక్టర్ ఎం సుహాషిని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములు జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పడవలో ప్రభువు, పయనంలో ప్రశాంతత. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 12వ సామాన్య కాలములో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈరోజు సువార్త నుండి మనం గ్రహించే గొప్ప సత్యము, మన క్రైస్తవ జీవితము ఒక పడవ ప్రయాణము. కానీ భయపడనక్కరలేదు, ఆ పడవలో ప్రభువు ఉన్నాడు.
ప్రభు ఉన్న చోట ఎన్ని తుఫానులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఆయన సన్నిధిలో మనకు సమాధానము కలదు. అటువంటి అభయముతో మనము పయనించాలి. ఆటుపోటులను తట్టుకోవాలి, ఆటంకాలను ఛేదించాలి, అవరోధాలను ఎదిరించాలి, ఆనందమును అనుభవించాలి. కాబట్టి క్రైస్తవ జీవితము మామూలు జీవితం కాదు. ప్రస్తుత ఈ ప్రాపంచిక ప్రయాణములో అనేక ఆశల ఆటుపోట్ల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. వాటన్నిటిని మనం ఎదుర్కొని ముందుకు సాగాలంటే మనకున్న ఒకే ఒక మార్గము, మనకున్న ఒకే ఒక సత్యము, మనకున్న ఒకే ఒక జీవము యేసు ప్రభువు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనను అనుసరించాలి, ఆయన స్వార్థను అవలంబించాలి, ఆయనలో ఆనందించాలి, ఆయనలోనే సంపూర్ణ జీవమును అనుభవించాలి. అటువంటి గొప్ప పిలుపునకు మనము నోచుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఒకవైపు క్రైస్తవ జీవితము ఒక భాగ్యమై ఉండగా మరొక వైపు క్రైస్తవ జీవితము ఒక విశ్వాస బాధ్యత అయి ఉంది. దాన్ని గుర్తెరిగి విశ్వాసము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. జనితైక సుతుడాయి నినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములన్
స్మరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనేలను కోరెదము, మీ దయనేలను కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. ఏలయన నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడను నిరాకరింపవు. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇచ్చుట కడలికి ఎల్లలు నిర్ణయించి తిని. మొదటి పట్టణము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనం నుంచి 11వ వచనముల వరకు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనం నుంచి 11వ వచనముల వరకు. ప్రభువు తుఫానులో యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటముతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘవస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటుకుండునట్లు చేసి తిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారువచ్చును, నీ బలమైన కెరటములిచ్చట ఆగిపోవలయును అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము.
ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఇంకను కొందరు ఓడనెక్కి సముద్రయానము కావించుచు జలనిధి మీద వ్యాపారము చేయుచుండిరి. వారు ప్రభువు చేయుదములను చూచిరి. ఆయన సాగరమున చేయు అద్భుత కార్యములను గ్రహించిరి. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ఆజ్ఞాపింపగానే తుఫాను చెలరేగి పెద్ద అలలను లేపెను. అది ఓడలను ఆకాశము వరకు లేపి సాగర గర్భమున ముంచివేసెను. అట్టి విపత్తులో వారు ధైర్యము కోల్పోయిరి. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. అంతట వారు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు దుఃఖముల నుండి వారిని కాపాడును. అతడు తుఫానును అణిచివేయగా తరంగములు సమసిపోయెను. వాతావరణం ప్రశాంతము కాగా బాటసారులు సంతసించిరి. ప్రభువు వారిని తాము కోరిన రేవునకు చేర్చెను. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ప్రభు స్థిరమైన ప్రేమకు గాను ఆయన నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు ఆయనకు వందనములు అర్పింపవలెను. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ఇప్పుడు క్రొత్త జీవము ప్రారంభమైనది. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించనని మనము ఇప్పుడు గుర్తించితిమి గదా. అనగా మానవులు అందరూ ఆయన మృత్యువున పాల్గొందురేనని గదా భావము. జీవించుచున్న వారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడెదము దేవుని గీతము, హృదయమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, హృదయమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 35 నుండి 41 వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున బోధించుచు, ఒక దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయినట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనేది. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి, శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పడవలో ప్రభువు, పయనములో ప్రశాంతత. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మార్కు సువార్త నుండి ఈనాటి వాక్యమును గ్రహించి ఉన్నాము. మార్కు ఎప్పుడు కూడా యేసు ప్రభువులోని ఒక ప్రత్యేకతను బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. తన సువార్త ప్రధాన ఉద్దేశం వచ్చి యేసు లోకరక్షకుడు, మానవ రక్షకుడు అని నిరూపించడమే. అందుకొరకే ఆయనలోని అపురూప శక్తులన్నిటినీ కూడా మార్కు తన సువార్తలో వెల్లడిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక అద్భుతము ద్వారా దైవ కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క ఆ శక్తిని లోకానికి చాటి చెప్తూ ఉంటాడు. అటువంటి దానిలో భాగంగానే ఈరోజు కూడా గాలిని, అలను, తుఫానును గద్దించి ఒక ప్రశాంతతను ఏర్పాటు చేయడము అనేది దేవుని శక్తిని సూచించుచున్నది అని మార్కు తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప సువార్తను, ఇటువంటి గొప్ప వాక్యమును ఆలకించిన మనము 3 సత్యాలను గ్రహించాలి. మొదటిది, జీవితం ఒక పడవ ప్రయాణం, నిరంతరం సాగుతూ ఉండాలి. రెండవది, సమస్తము సర్వేశ్వరుని ఆధీనం, ఆయనే నడిపిస్తూ ఉంటాడు. మూడవది, జీవితం ఒక నావ, యేసు ఒక నావికుడు, అనుసంధానం, విశ్వాసం. ఈ 3 అంశాలను మనం గ్రహించినప్పుడు సువార్తలోని సారాంశం మనకు బోధపడుతూ ఉంది. కాబట్టి ఈ 3 కూడా క్షుణ్ణంగా పరిశీలించుదాం. మొదటిది, జీవితం ఒక ప్రయాణం, పడవ ప్రయాణం, నిరంతరం సాగుతూ ఉండాలి. ఒక పడవ చేయబడుతుంది బయట ఒడ్డున ఉండిపోవడానికి కాదు, అది నీటిలో దిగటానికి, రవాణా సరఫరా చేయడానికి,
వ్యక్తులను కానీ వస్తువులను కానీ అటు ఇటు పయనింపజేయడానికి, నీటిలో తడవడానికి అనేక మందికి దోహదపడుతూ అవతలి గట్టుకు చేర్చడానికి. అది ఒక పడవ యొక్క నైజం. అటువంటి పడవ ఎల్లప్పుడూ కూడా నీటిలో ముందుకి వెనక్కి సాగుతూ ఉన్నప్పుడు దానికి అర్థం ఉంటుంది. క్రైస్తవ జీవితము కూడా ప్రియులారా అటువంటిది. జీవితము ఒక పడవ ప్రయాణం అని చెప్పి భావించినప్పుడు మనకు 3 విషయాలు తెలియాలి. మొదటిది, మనకు ముందున్న మార్గాలు 3. మొదటిది, పడవను ప్రక్కకు నెట్టివేయడం అంటే పయనాన్ని విరమించుకోవడము, ప్రయాణాన్ని నిలిపివేయడము, నాకు చేత కాదులే, నాకు ఈ ప్రయాణం వద్దులే అని ఆగిపోవడము. అది మొదటి మార్గము, అవిశ్వాస మార్గము, నిర్లక్ష్య మార్గము. రెండవ మార్గము పడవలో పయనించడము. పయనిస్తూ మధ్యలో ఓటమి భయముతో వెనుదిరగడము. అనేక మార్లు పయనిస్తూ ఉంటాము. గాలి అలా ఆ కష్టం వచ్చినప్పుడు ఇక మనము ఇంకా గమ్యం చాలా దూరం ఉందే, వెళ్ళలేమేమో, అంత దూరం చేరుకోలేమేమో, అవతలి ధరికి మనము ప్రయాణం చేయలేమో అని ఒక ఓటమి భయముతో ఇక చాలులే అని మధ్యలోనే మన ప్రయాణాన్ని ఆపుకొని వెనక్కి రావడం. మూడవది, పడవను అంటి పెట్టుకొని లక్ష్యాన్ని సాధించడం. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అలలు ఏర్పడినా, ఎటువంటి తుఫానులు ఎదురైనా వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ అధిగమించుకుంటూ ముందుకు సాగి అవతల దగ్గరికి చేరడము, లక్ష్యాన్ని చేరుకోవడము. అది 3వ మార్గం. ప్రభు మనల్ని ఆ 3వ మార్గంలో ఉండమని అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రకృతి, ఈ సృష్టి మన ముందు ఉంచే ఆ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకొరకే ఈ పడవ ప్రయాణాన్ని, ఈ జీవిత యానాన్ని మనము కొనసాగిస్తూ ఉండాలి. నిరంతరం మనము పయనిస్తూ ఉండాలి. ఒక ప్రవాహం ఆగిపోయిందంటే నీరు పాచిపట్టిపోతుంది. ఒక ప్రయాణం ఆగిపోయిందంటే మనము లక్ష్యము కనుమరుగవుతుంది. కానీ నీవు నేను ఒక క్రైస్తవునిగా జీవిత ఆటుపోట్లను తట్టుకొని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని నేటి సువార్త మనకు ప్రబోధిస్తూ ఉంది. మరి 2వ అంశము, సమస్తము సర్వేశ్వరుని ఆధీనము. ఆయన నడిపిస్తూ ఉంటాడు. మనకు భయం అక్కర్లేదు. ఎందుకంటే సృష్టి సమస్తము కూడా అందమైనది. ఆయన ఆదేశించాడు, ఆయన నిర్ణయించాడు, ఆయన సంకల్పించాడు, ఆయన ఏర్పాటు చేశాడు. ఒక్క మాటతో సమస్తమును సుందరముగా తీర్చిదిద్దాడు. అది ఆయన సంకల్ప బలం. అంతా కూడా అందంగా ఉండాలి. సృష్టి మొత్తం కూడా సంపూర్ణంగా ఉండాలి. ఆ సృష్టి మానవునికి దోహదపడుతూ ఉండాలి. మానవుడు ఆ సృష్టిని కాపాడుతూ ఉండాలి. ఇది సృష్టిలోని మర్మము. అందమైన సృష్టిని ప్రభు మనకు ఒక వరముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకొరకు మనము మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాము. యోబు గ్రంథం నుండి మనం చదువుకున్నప్పుడు యోబు అంటూ ఉన్నాడు. యోబుతో ప్రభు మాట్లాడుతూ, నీవెందుకు భయపడుతూ ఉన్నావు? ఈ సృష్టిలోని క్రమములు, ఈ సృష్టిలోని మార్పులు ఇవన్నీ కూడా నా అధీనంలో ఉన్నవి కదా, ఎందుకు నీవు భయపడుతూ ఉన్నావు అని ప్రభు అంటూ ఉన్నాడు. సృష్టిని చేసినవాడు, నీటిని 2గా చీల్చినవాడు, అటువంటి ప్రభువు తన కనుసన్నలలో ఈ సృష్టి నడిపిస్తూ ఉన్నాడు. ఆ సృష్టిలో భాగమైన మానవ జాతిని కూడా నడిపిస్తూ ఉంటాడు. సృష్టిని మానవుణ్ణి రెండింటి ఏకము చేసి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము సృష్టిని చూసి, సృష్టిలోని విపత్తులను చూసి భయపడనక్కర్లేదు. అవన్నీ వస్తూ ఉంటాయి. కాలగమనములో కొన్ని విపత్తులు జరుగుతూ ఉంటాయి.
కానీ వాటిని చూసి నిజమైన ప్రయాణికుడు ఆగిపోకూడదు. క్రైస్తవులంగా మనమందరం కూడా నిజమైన ప్రయాణికులమైతే మనకు ప్రయాణాన్ని ఆపకూడదు. యేసుప్రభు అదే అంటూ ఉన్నాడు. పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా గాలి తుఫాను వస్తూ ఉన్నాయి. ప్రభు భయపడలేదు. వెంటనే లేస్తూ ఉన్నాడు, వాటిని నిలిపివేస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, గాలిని గద్దించాడు, శాంతింపుమని ఒక మాట చెప్పాడు. వెంటనే సమస్తము కూడా ప్రశాంతంగా మారిపోయింది. ఎందుకంటే సృష్టి మొత్తము కూడా సర్వేశ్వరుని ఆధీనములో ఉంది కాబట్టి. ఆయన మాట వింటుంది, ఆయన మాట ప్రకారం నడుస్తూ ఉంది. ఆ సృష్టిలో భాగమే మనము కూడా ఆ ప్రభువును అంటిపెట్టుకొని ఉన్నప్పుడు, ఆ ప్రభు యొక్క మాటను మనం పాటించినప్పుడు మనము కూడా సృష్టికి దాసోహమై ఉంటాము. అనేక మార్లు మనం సృష్టిని మన అదుపులో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాము, కానీ అది కుదరదు. మనం ఎంత భూమి సంపాదించుకున్నా, ఎన్ని పొలాలు కొన్నా, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఈ పంచ శక్తులన్నీ కూడా, ఇవన్నీ కూడా సృష్టిలో రహస్యాలన్నీ కూడా మానవునికి దోహదపడేవి మాత్రమే. మానవుడు వాటిని అదుపులో పెట్టుకోలేడు. దాన్ని గమనించగా తెలుసుకోక మనము అత్యాశకు పోయి సృష్టిని నాశనం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాము. కానీ సృష్టికి లోబడి జీవించాలి అన్నటువంటి అంశాన్ని మనము ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి మూడవదిగా, ముఖ్యముగా, జీవితము ఒక నావ, యేసు ఒక నావికుడు, అనుసంధానం విశ్వాసం. అంటే నావ ఉంది, నావికుడు ఉంది, రెండింటిని కలిపేది విశ్వాసము. అంటే క్రీస్తునకు మనకు మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప అనుసంధానం విశ్వాసం. అందుకని ప్రభువు 3 మాటల ద్వారా, ఈ సువార్తలో 3 మాటల ద్వారా ప్రభువు ఆ విశ్వాసాన్ని వారి నుండి రాబడుతూ ఉన్నాడు. మొదటగా మనము ఆవలి తీరమునకు వెళ్ళుదాము రండు అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఆయన తెలుసు, ఆయన గమ్యము మధ్యలో ఆగిపోవడం కాదు. గాలి వచ్చినా, అలలు వచ్చినా, పడవ అటు ఇటు ఊగుతున్నా సరే ఆయన తెలుసు మనము అవతల తీరానికి వెళ్ళాలి, మన గమ్యం అక్కడ ఉంది అని ప్రభువుకు తెలుసు. అందుకే ముందుగా అంటూ ఉన్నాడు, రండి వెళ్దాం. అంటే అవతల వైపు చేరుకోవడమే ప్రభు యొక్క లక్ష్యము. దాన్ని మర్చిపోయారు శిష్యులు. రెండవది, ప్రభు నిద్రపోతూ ఉన్నాడు. వారు భయపడి వస్తూ ఉన్నారు. వచ్చి, గురువా మేము నశించిపోవచ్చున్నాము అంటే ఆ ప్రభు అక్కడ ఉన్నాడు. ప్రభు ప్రశాంతంగా ఉన్నాడు. ఎంత గాలి వచ్చినా ఆయన కునుకు చెడిపోకుండా అలా ఉన్నాడు. అది కూడా గమనించలేదు. వారి గురించి మాత్రమే వారు ఆలోచించారు. వారి శక్తి గురించి మాత్రమే వారు ఆలోచించారు. తమ జీవితము ప్రభు చేతుల్లో ఉంది, తమ జీవిత పడవను ప్రభు నడిపిస్తూ ఉన్నాడని గమనించలేకపోయారు. అటువంటి నిర్లక్ష్య ధోరణి మనకు కూడా అనేక మార్లు కనిపిస్తూ ఉంది ప్రియులారా. మరి మూడవదిగా ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతూ ఉన్నారు? ప్రభు ఉన్న చోట భయం ఎందుకు? కాబట్టి ప్రియులారా, ఈ 3 అంశాలను బట్టి మనము తెలుసుకునే గొప్ప సూత్రము, క్రైస్తవ జీవిత లక్షణం ఏంటంటే ఆటంకాలను, అల్ప విశ్వాసమును అధిగమించాలి, అమోఘ విజయమును అవలంబించాలి. ఇది జరగాలంటే ప్రభు యొక్క వాక్యముపై మనము ఆధారపడి జీవించాలి. పునీత పౌలు అంటూ ఉన్నాడు, రోమీల పత్రిక 8వ అధ్యాయం 31వ వచనములో, ప్రభు మనకు తోడుగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఎటువంటి కష్టం వచ్చినా ప్రభు ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రభు ఉన్నాడు. ప్రభువును ఆశ్రయించాలి, అప్పుడు సమస్తము కూడా చక్కబడుతూ ఉంది. పౌలు కూడా మనం 2వ కొరింథీయుల పత్రిక 17వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. 3 సార్లు పౌలు ప్రయాణించి ఆ పడవ విరిగిపోతుంది. ఆయన భయపడలేదు. ఇది నా ప్రయాణం కాదు, ప్రభు నడిపిస్తూ ఉన్నాడు, ప్రభువు నన్ను తీసుకుని వెళ్తూ ఉన్నాడు, ఆయనయే నన్ను నా గమ్యస్థానం చేస్తాడు అన్నటువంటి ఆ యొక్క అమోఘమైన విశ్వాసం పౌలుకు ఉంది. కాబట్టి ఆయన తన ప్రయాణాన్ని ముగిస్తూ ఉన్నాడు.
మరి మన పేతురు హెచ్చరిక కూడా మనం గమనించాలి. ముఖ్యంగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములు, శత్రువగు సైతాను గర్జించు సింహం వలె ఎవరిని కబలింప చూస్తూ ఉంది, కాబట్టి మీరు విశ్వాసముతో దానిని ఎదిరింపుడు అని పేతురు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇటువంటి అలలు, అపజయాలు, హింసలు, విశ్వాస కష్టాలు, విశ్వాస అవమానాలు చాలా వస్తూ ఉంటాయి. ప్రభువున్నాడు, వీటన్నిటిని అధిగమించిన వాడికే పరలోకంలో గొప్ప బహుమానము కలదు. కాబట్టి ప్రియులారా, మనము ప్రభువుని ఆశ్రయించాలి, పడవలో పయనించాలి, ప్రమోదమును అనుభవించాలి. కాబట్టి ఈ పడవ ప్రయాణంలో ప్రభు తోడుగా ఉన్నాడనేటువంటి విశ్వాసముతో అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో క్రీస్తు ఉన్నాడు అన్నటువంటి ఆ చిన్న పాటను అందరం కూడా చప్పట్లు కొడుతూ, అందరూ కూడా మీ పనులు పక్కన పెట్టి చప్పట్లు కొడుతూ ఈ పాట పాడుకుంటూ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని విశ్వాసముతో మనము ఆ ప్రభు యొక్క పడవలో ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అందరూ చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ పాడుకుందాం. ఆ ప్రభుకి అభయాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అందరూ పాడు గొప్పగా. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా 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 పడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అందరు బిగ్గరగా. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలెన్ని వచ్చినా వనకను, అలలెన్ని వచ్చినా అదరను, వరదలెన్ని వచ్చినా వనకను, అలలెన్ని వచ్చినా అదరను. సూర్యుడైనా ఆగిపోయినా, సూర్యుడైనా ఆగిపోయినా, నీ ప్రేమ ఎప్పుడు సాగిపోవును, నీ ప్రేమ ఎప్పుడు సాగిపోవును. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా అందరం. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వాస ప్రమాణం జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను.
అతని ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై నుండి పుట్టెను. పోన్షు పిలాతు అధికారములో ఆయన పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరమే దానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ పరలోక తండ్రి, నీ ప్రేమకు స్తోత్రములు. మా ఈ జీవిత ప్రయాణములో నీ కుమారుని మరణ పునరుత్థాన ఫలముల ద్వారా పవిత్రాత్మ సన్నిధి ద్వారా నడిపిస్తూ ఉన్నందుకు మీ స్తోత్రములు. ఇటువంటి ప్రయాణములు ఎదురయ్యే అనేక అవమానాలను ఆటుపోటులను తట్టుకొని విశ్వాసంతో సాగిపోవడానికి మమ్మందరినీ కూడా దీవించమని, అనుగ్రహములను కృమ్మరించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కరుణకు నిలయమైన ఓ దేవా, మా సమస్త శ్రీసభను, మా ఆధ్యాత్మిక కాపరి అయిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను, ప్రతి విశ్వాసిని మీ పరిశుద్ధ హస్తముతో దీవించి, మీ జ్ఞాన సంపదను, ప్రేమానురాగములను నిండుగా నొసగి, వారందరినీ చీకటిని పారద్రోలే నిత్య జ్యోతులుగా నిలుపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల ప్రభువా, శూన్యము నుండి తన నోటి మాటతో సకల సృష్టిని అందముగా కలుగచేసి మానవాళి సంరక్షణలో ఉంచినందుకు మీకు కృతజ్ఞతావందనములు. మా మానవ అల్పత్వాన్ని మేము గుర్తెరిగి మీ శరణు జొచ్చి మీ దివ్యనామమును పూజించి మీ ఘనతను నోరారా కీర్తించు బిడ్డలగా మమ్ము రూపొందించి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ అనంత ప్రేమకు నిలయడైన ఓ దేవా, క్రీస్తు ప్రేమలో మా సంఘమును నిరంతరము నిలపండి. మేమంతా పాత పాపములకు జీవితమును విడనాడి దైవ ప్రేమతో నిండిన క్రొత్త జీవితమును మాకు సదా అనుగ్రహించండి. ఇక నుండి మేమెంతా మా కొరకుగాక ప్రేమను, ప్రభుని కొరకే జీవించు మనోభావమును, చిత్తశుద్ధిని మా ఇంటిళ్ళ పాదికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల సృష్టికర్త, గాలియు సముద్రము నంతయు ఈయనకు లోబడి ఉన్నట్లు ఆయన ఎవరో అని శిష్యులు సంభ్రమాశ్చర్యములకు గురి అయినట్లే మీరు మా వ్యక్తిగత కుటుంబ జీవితములలో చేసిన పలు అద్భుత కార్యములకు గాను వందనములు అర్పించుచున్నాము. మా జీవన పయనంలో చెలరేగిన తుఫానులను గతంలో తొలగించినట్లు ఇప్పుడు కూడా మా ఆపదల సమయంలో మీరు మా చెంత నుండి చీకటి శక్తులను జయించు బలమును, కృపను సకాలములో మాకిచ్చి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ సత్య స్వరూపుడవైన దేవా, మా సంఘములో మా బంధుమిత్రులలో నిరుద్యోగంతో మానసిక ఆందోళన చెందుతున్న వారందరినీ మీ బలముగల పరిశుద్ధ నామములో నిండుగా దీవించి వారికి మంచి భవిష్యత్తు నొసగిచు చక్కని ఉద్యోగం ఒసగండి. అదేవిధంగా జీవిత పోరాటంలో ఎదురీదుతూ అలసి సొలసిన అభాగ్యులను మీరు అక్కున చేర్చుకొని వారికి మానసిక ప్రశాంతతను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన స్వంత అవసరాల కోసం మౌనంగా ఆ ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాము. ఓ పరలోక ప్రభువా, మా జీవిత పయనములో మాకు తోడుగా ఉండండి. మమ్ము నడిపించండి, మమ్ము కాచి కాపాడండి, మాకు నెమ్మదిని కలిగించండి, మాలో ప్రశాంతతను సంపూర్ణంగా నెలకొల్పండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిల పితన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకు మేమర్పించి సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్లు నీ కృపను మాకు ప్రసాదింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. ఓహో తండ్రి, అతనిని నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను మాకు మరలా తెరచితివి. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనాగా. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున పెంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు
అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందతబడి మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్తనమదన మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి సేవ చేసిన పురాతనందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
ఈ జీవిత పయనములో తన ఆత్మను ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారము యందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాము. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకునుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయుకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును, నీ కోసం నిరతము నీ సేవలు. ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును, నీ కోసం నిరతము నీ సేవలు. భోజమా యేసు ప్రభుని రక్తమా, పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. పునీతిన్యాస్ వారు చేసిన చెప్పము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణి నీలా, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు, చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతిలో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్యరక్షణ సాధనముగా రూపొందినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.